ఎల్లిపాయలు, మిర్చి, వంకాయలు, దొండకాయలు, టమాటాకు 500 రూపాయలు అయినాయి. ఇగో ఈ కూరగాయలకి మనం ఏం తింటామో ఏం బతుకుతామో అర్థం కావట్లేదు. కొనపోతే కొరిమున్నది, అమ్మపోతాడు. ఒక నాయకుడు పోయి ఒక నాయకుడు వస్తాడు. మన తలరాత్రులు అయితే మారతలేవు. గంజి తాగవలసి వస్తుందో నీళ్ళు తాగవలసి వస్తుందో అర్థం కావట్లేదు. ఇన్ని రేట్లు ఉంటే మధ్యతరగతులం ఎట్లా బతుకుతాం మనము? మన రాతలు అయితే మారవు. ఒకరు పోయి ఒకరు వచ్చింది కానీ మన రాతలు అయితే మారవు. విపరీతంగా ఉండే బజారుకి పోయి కూరగాయలు తెచ్చుకోవాలన్నా విపరీతంగా ఉంది. పప్పు వేసుకుందామంటే 190 రూపాయలు, 200 రూపాయల కేజీ ఉంది కందిపప్పు. పెసరపప్పు అట్లనే ఉన్నది. ఏం తింటాం ఏం పోతామో అర్థం కావట్లేదు. ఈ తలరాతలు అయితే మారేటట్టు లేవు. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేవు. 500 పట్టుకపోతే ఇవి వచ్చినాయి అంటే ఏమీ అసలు అర్థం కావట్లేదు. చూసాను ఫ్రెండ్స్ ఎంత రేటు ఉన్నాయి బజార్కి పోతే. 500 కాగితం పట్టుకోతే ఇవి తెచ్చిండు తాతయ్య.